జీవితానా కురిసెని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నా జీవితానా కురిసెని నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివి నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివి కృపయే నాకు ప్రాకారము గల ఆశయపురమాయను నీ కృప నిరీక్షణమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప నిరీక్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను యేసయ్యని నామమెంతో ఘనమైనది కొనియాడతగినది నా యేసయ్యని నామమెంతో ఘనమైనది కొనియాడతగినది కృపయే నా ఆత్మీయ కలలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది కృపయే నా ఆత్మీయ కలలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితా
కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి మనపై నిలిపెను. ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి మనపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈరోజు ప్రేయర్ కాన్ఫరెన్స్ పాల్గొని చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు తెల్లవారు జామున అనుదినము మనము నిరంతరం ప్రభు కృపలో ఉదయాన్నే ఈ లోకమును చూడకుండా ఆ నీతి సూర్యుని వెలుగును చూసే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. నిరంతరము దేవుని వాక్యం అనే వెలుగులో ఆ త్రోవలో ప్రభువే మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చక్కటి త్రోవ దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రభువుకే స్తుతి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో రాయబడినటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం నుండి 36వ వచన భాగం వరకు మనం చదువుతున్నాం. ఇందులో అనేక విషయాలు ప్రభువు మన కొరకు వ్రాయించి ఉన్నారు. అన్ని లేఖన భాగాలు ఒక్కొక్కటి మనము విశదముగా పరిశీలించి వాటిని మనము ధ్యానం చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఈ సమయము కొద్దిపాటి ఈ అరగంట సమయంలో మనం వాటిని సంపూర్ణముగా వివరించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వీటిలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం చాలా మంచిది. తర్వాత ప్రభు నడిపించే దాన్ని బట్టి మిగతా విషయాలు సందర్భానుసారంగా ప్రభు కృపలు మనం నేర్చుకుందాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే మాటతో ఆరంభమైంది. దేవుని నామము ఉన్నతమైనటువంటి నామం. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామములోనూ ఇంత ప్రభావం కలిగిన శక్తి గాని మహిమ గాని ఉండదు. యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ కలుగుతున్నది. అన్ని
సమస్తము మనకు ప్రభు నామములోనే మనకు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడు. ఇక్కడ మరి 2 విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాఠంలో నేర్పిస్తున్నారు. ఒకరేమో పైనుండి వచ్చువాడు, రెండవ వ్యక్తి ఏమో భూమి నుండి వచ్చువాడు. ఇద్దరు నిన్నటి చెప్పుకున్నటువంటి పాఠానికి బహుశా ఇది కంటిన్యూషన్ అనుకుంటున్నాను. నేను నిన్న రెగ్యులర్ గా ఎవరైతే ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ వస్తూ ఫాలో అవుతున్నారో చాలా విషయాలు వారికి అర్థమవుతాయి. కాబట్టి నిన్నటి దినమున ద్వారా జ్ఞానము 2 భాగాలు అని మనము ధ్యానం చేశాం. ఒకటేమో పైనుండి వచ్చు జ్ఞానం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం, 1:5 and 1:7 వర్సెస్. ఈ 2 వచన భాగాలు మనం పరిశీలన చేస్తే ప్రారంభం అక్కడ పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, ఇది దేవుని జ్ఞానం అని రాయబడి ఉంది. అలాగే రెండవ జ్ఞానం భూ సంబంధి అయి దయ్యముల జ్ఞానము అని రాయబడి ఉంది. అంటే దయ్యముల జ్ఞానం, దురాత్మ సంబంధమైన జ్ఞానం వేరు, పరలోకము నుండి పైనుండి వచ్చే జ్ఞానం వేరు. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. అంటే భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడు. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైన నుండి తాను విన్న వాటిని కన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యము తోడును అంగీకరింపడు. అంటే పైనుండి వచ్చువాడు ఎవరు వచ్చారు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు తండ్రి యొద్ద నుండి ఆయన మన అందరి కొరకు దేవుని గొర్రె పిల్లగా ఈ లోక పాపమును మోసుకొని పోవడానికి ఆయన మాత్రమే వచ్చారు. తండ్రి యొద్ద నుండి మనకు మరి వచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన దేవుని గొర్రె పిల్ల అయి ఉన్నటువంటి క్రీస్తు యేసునాథుడు మరి ఆయన పరలోకము నుండి మన కొరకు ఆయన పంపబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయన్ని పంపించాడు. ఆయన పంపించి మరి ఈ లోకములో దేవుని చిత్తమును సంపూర్ణముగా మరి ప్రభువుకు అప్పగించబడినటువంటి కార్యాలన్నీ కూడా చేశారు. అలాగే పైనుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్ద ఏమైతే మరి కన్నాడో, ఏదైతే విన్నాడో, కన్న వాటిని విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే ఏవైతే అక్కడ తండ్రి యొద్ద మరి యేసుక్రీస్తు ప్రభువారు విన్నారో అవి మాత్రమే మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పమని చెప్తారో ఆ విషయాలు మాత్రమే ఇక్కడ మనకు తెలియజేశారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొద్ద ఏవైతే చూశాడో అవే ఇక్కడ చేశారు. ఏవైతే మరి చెప్పాడో తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో అవి మాత్రమే ఇక్కడ మరి మనకు చెప్పినట్లుగా 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15 ఈ 2 మంచి లేఖన భాగం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ రిఫరెన్సెస్. దయచేసి దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని, నా తండ్రి వల్ల నేను ఏదైతే విన్నానో ఆ సంగతులను మీకు తెలియజేస్తున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొద్ద ఏదైతే విన్నారో ఆ విన్నటువంటి వాటన్నిటిని కూడా ఈ లోకములో మనకందరికీ కూడా ప్రకటించారు. అంటే తండ్రి యొద్ద ఏ సంగతులు విన్నారో ఆ సంగతులు మనకు తెలియజేశారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా, నేను షార్ట్ కట్ లో త్వరగా
మరి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. దయచేసి మీరు నన్ను ఫాలో కావాలి. ఎక్కడైనా అనాలోచితంగా ఎవరైనా ఉన్నట్లయితే పిల్లారా వారికి అర్థం కాదు, మళ్ళా వాళ్ళు వినాల్సి ఉంటుంది. ధ్యానపూర్వకంగా మన హృదయము మన దృష్టి దేవుని వాక్య ధ్యానం మీద ఉంచినట్లయితే అర్థం చేసుకోవచ్చు. తండ్రి అయిన దేవుని దగ్గర ఏదైతే మన యేసుక్రీస్తు ప్రభు వారు విన్నారో అవే ఈ లోకములో చెబుతున్నాను అనేది ఇక్కడ ఈ లేఖన భాగం యొక్క సారాంశం. తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదే మాట అంటూ ఉన్నారు. దయచేసి 16వ అధ్యాయం యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 16-13 అక్కడ కూడా అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. వేటిని వినును అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర కొన్ని సంగతులు విన్నారు. అంటే ఏమేం చెప్పాలి అవన్నీ కూడా తండ్రి అయిన దేవుని దగ్గర విని వాటిని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పమని మరి చెప్తారో పిల్లారా, వాటన్నిటిని తండ్రి వద్ద నుండి అన్ని కూడా వారు పొంది తండ్రి అయిన దేవుని బట్టి సమస్తము మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాగే మనకు 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము అక్కడ కూడా దయచేసి 7వ వచనంలో చూడండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు, ఏమనుగ్రహించాడంటే మాటలు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు అన్నా వాక్యాలు అన్నా అవి నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. అంటే ఏ మాటలైతే తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు విన్నారో, ఏ మాటలైతే తండ్రి చెప్పమని చెబుతున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఈ లోకంలో మనకు యేసుక్రీస్తు ప్రభు వారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనకు యోహాను సువార్త 3వ అధ్యాయము అక్కడ కూడా యోహాను సువార్త 3:27 అక్కడ కూడా చూడండి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో చూడండి. పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. అంటే దైవికమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ప్రతివి సమస్తము అవి వరాలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, ప్రత్యక్షతలు కావచ్చు, ఏవైనా సరే దైవ సంబంధమైనటువంటి సమస్తము పరలోకము నుండే మన కొరకు విడుదలవుతుంది. మనకు అందుకు యోహానుడు ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఎవడైనా సరే, ప్రవక్త అయినా అపోస్తలుడైనా సరే, లేకపోతే సాదా విశ్వాసి అయినా దైవజనుడైనా సరే, నేనైనా నువ్వైనా సరే, కృప గాని వరాలు గాని అన్ని కూడా తండ్రి యొద్ద నుండే మనకు అనుగ్రహింపబడు. తండ్రి యొద్ద నుండే నీవు నేను మనకు ఏదైనా అక్కడి నుండే మనకు లభించాలి. రెండవ యోహాను పత్రికలో చూడండి 3వ వచనం అక్కడ చూడండి. 2వ యోహాను పత్రిక 3వ వచనంలో సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడునగు యేసుక్రీస్తు వద్ద నుండి కృప కనికరములు సమాధానము మనకు తోడుగా ఉండదు. ఏమేమి వస్తున్నాయి? తండ్రి యొద్ద నుండి కృప అనుగ్రహించబడుతుంది. అలాగే మనకు తర్వాత వచ్చిన 4వ వచనంలో చూసిన అక్కడ మనకు సత్యమును అనుసరించి నడుచుకుంటే గాని బహు సంతోషం.
అంటే లారా తండ్రి యొద్ద నుండే మనకు కృప గాని, వరాలు గాని, ఆశీర్వాదములు గాని, వాక్యాలు గాని తండ్రి వద్ద ఏదైతే మరి యేసుక్రీస్తు ప్రభువారు గాని, పరిశుద్ధాత్మ దేవుడు గాని మనకు అక్కడి నుండే ఆయన మరి వినిన వాటిని మనకు తెలియచేశారు. ఇది ఈ లేఖన భాగములో పైనుండి వచ్చు వాని ద్వారా మనకు సమస్తము అనుగ్రహించబడుతున్నాయి. ఒకటి, ఇది భాగము నంబర్ 1. రెండవ భాగములో ఇక్కడ జాగ్రత్త గమనించాలి. భూ సంబంధి అయి, రెండవ భాగంలో ఏమని రాయబడి ఉంది? యోహాను సువార్తలో మనం చదువుకున్న లేఖన భాగంలో భూ సంబంధి అయి భూమి నుండి వచ్చినటువంటి మరి కొన్ని విషయాలు మనకు తెలియజేయబడ్డాయి. అంటే భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. వాడు క్రింద నుండి వచ్చిన వాడు భూ సంబంధమైనటువంటి వాడు, మరియు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడు. ఇక్కడ దుష్టునికి సంబంధించిన విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు, వాడి రహస్యాలు కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడే తెలియచేయాలి. నిన్న చెప్పినటువంటి సంగతులకు ఇవి ప్యారలల్గా ఉన్నాయి పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే తప్ప ఎవడును ఏది కూడా ఈ అంత్య దినాలను పొందుకోలేరు. అది మర్మమైన కావచ్చు, ప్రత్యక్షత అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ భూ సంబంధమైనటువంటి వాడు ఎవరు అంటే దుష్టునికి పోలిక, అది సాతానుడు. సాతానుడు కూడా వాడు కూడా ఒక ప్రాంతము నుండి భూమి యొక్క అగాధములో, ఇక్కడ చూడాలి ఒక విషయాన్ని, పరలోకములో దేవుని సింహాసనం ఉన్నది. ఆ పరలోకపు దేవుని సింహాసనము అక్కడ నుండి, అక్కడ దేవాలయం ఉన్నది, దేవుని సింహాసనం ఉన్నది, దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి అక్కడ పరలోకంలో ఉన్నది. అక్కడి నుంచి మనకు సమస్తము అనుగ్రహించబడుతూ ఉన్నాయి. అది మర్మము కావచ్చు, వరాలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, తండ్రి యొద్ద నుండే మనకు సమస్తం వస్తున్నాయి. కానీ ఇక్కడ దురాత్మకు సంబంధించిన సంగతులు కూడా, సాతానుకు సంబంధించిన విషయాలు కూడా, మరి అవన్నీ భూ సంబంధమైనటువంటి ఆ దుష్ట సంబంధమైనటువంటి ఆ అనేకమైనటువంటి విషయాలు కానీ, సాతానుకు సంబంధించినటువంటి కార్యాలు కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయంటే, దుష్టుడైనటువంటి సాతానుడు కూడా పాతాళ లోకములోని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతము, భాగము ఉన్నది. పాతాళ లోకం 4 భాగాలు ఉన్నాయి. మనకు బైబిల్లో అంతకు ముందు పాఠాల్లో మనం నేర్చుకున్నాం. పాతాళ లోకంలో 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాల్లో చీకటి గల బిళము ఒకటి. చీకటి గల బిళములో అనేక మంది దేవదూతలను బంధించి భద్రం చేసిన భాగం, అది పాతాళమే. మనకు రిఫరెన్స్ ప్రకారం చూసుకోవాలి. అన్ని ఏదైనా సరే మనం ఒక విషయాన్ని, కొత్తగా ఒక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నామంటే, తెలియచేస్తున్నామంటే ఖచ్చితంగా రిఫరెన్స్ లేకుండా ఏది కూడా మనం చెప్పకూడదు. అది చాలా చాలా పొరపాటు పిల్లారా. కాబట్టి మనము పాతాళ లోకము అంటే చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటి, అక్కడ అగ్ని మాత్రమే ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. ఇది తప్పు పిల్లారా. ఆ పాతాళ లోకమును దేవుడు 4 భాగాలుగా విభజించాడు. దయచేసి మనకు 2వ పేతురు పత్రిక వింటున్నారా పిల్లారా? దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి, దేవుని కృపలో ఎదగాలి. దేవుని జ్ఞానంలో ఎదగకపోవడం వల్లే చాలా నష్టపోతున్నారు. దేవుని జ్ఞానము లేకపోవడం వలననే అనేక మంది నశించిపోతున్నారని రాయబడి ఉంది. కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం వెతుకుదాం, మనం తెలుసుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి, ఎక్కడ? పాతాళ లోకం, పాతాళ లోకములోని కటిక చీకటి కలిగిన బిళములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచు వరకు వారిని అప్పగించింది. ఇది పాతాళ లోకంలో ఒక భాగము, కటిక చీకటి కలిగినటువంటి బిళం. ఇదొకటి. రెండవది, పాతాళ లోకములో అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఇది ధనవంతునికి దేవుడు అక్కడ విసిరివేశాడు. ధనవంతుడైనటువంటి వాడు మరి పాతాళ లోకంలో విసిరివేయబడ్డాడు. లూకా సువార్త 16వ అధ్యాయము
4వ వచనంలో చూడండి, 16:24. అక్కడ ధనవంతుడు చనిపోయిన తర్వాత అతని ఆత్మను దేవుడు అక్కడికి త్రోసేశాడు. ఆ ధనవంతుని యొక్క ఆత్మ, అతని శరీరం వచ్చేసి పిల్లరా 22, 23 వచనాలు, ఈ రెండు గమనించాలి. ఎవరైనా సరే చనిపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. లూకాసు వార్త 16, 22, 23 ఈ రెండు భాగాల్లో, వచన భాగాల్లో చాలా స్పష్టత ఉంది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడేను. కానీ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. ఇదొక పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి. ఇక్కడ గమనించాలి, ఆ యొక్క ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. ఎవరు పాతి పెట్టబడ్డారు అంటే ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. అయితే అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. అంటే ఎవరు బాధపడుతున్నారు పాతాళంలో అంటే ధనవంతుడే. అంటే ఇద్దరు ధనవంతులు చనిపోయారా అంటే కాదు. ఒక ధనవంతుడే చనిపోయాడు, కానీ శరీరం అనే ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. పార్ట్ నెంబర్ 1. అలాగే ఆత్మ అనే ధనవంతుడు పాతాళ లోకంలో విసిరివేయబడ్డారు. పార్ట్ నెంబర్ 2. ఇలాగూ 2 భాగాలుగా విడిపోతారు. చనిపోవడం అంటే ఏమిటో కాదు, అతని శరీరము ఒకవైపు, అతని ఆత్మ ఇంకొక వైపు విడిపోతుంది. రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని శిలువ రక్తములో కడగబడిన వారందరూ కూడా మరి ఈ శరీరము నుండి వేరు అయిపోయి ఈ దరిద్రుని వలె, దరిద్రుడు రక్షణ పొందాడు, బాప్తిజం పొందాడు, దేవుని కృపతో నింపబడ్డాడు. అందుకని ఆ ధనవంతుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. అలాగున రక్షణ పొందిన వానికి దేవదూతలే వచ్చి వారి ఆత్మను తీసుకెళ్తారు. వారి శరీరం మాత్రం ధనవంతునిలాగా భూమి లోపల భూస్థాపన చేయబడతారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. రక్షణ పొందని వానికి నిశ్చయముగా ఇదే, అంటే ధనవంతుని శరీరము వలె వారి శరీరాలు పాతి పెట్టబడతాయి. ధనవంతుని ఆత్మ వలె వారి ఆత్మలు కూడా పాతాళ లోకంలో అగ్ని జ్వాలలలో యాతన పడుతుంటాయి. అందరికీ నిశ్చయంగా ఇదే జరుగుతుంది, అందులో డౌటే లేదు. ఇది దేవుని వాక్కు, పరలోకపు స్వరం. దేవుని స్తోత్రం. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుడుగా. అలాగున పాతాళ లోకములో ధనవంతుడు బాధపడుచు నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసింది. 24వ వచనంలో చివరి భాగం, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేశాను. అంటే పాతాళ లోకంలో ఇంకొక భాగం ఏమిటంటే అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఇది పార్ట్ నెంబర్ 2. పాతాళ లోకంలో 2వ భాగం అగ్ని జ్వాలలు. 3వ భాగం ఏమిటంటే 139వ కీర్తన. అక్కడ చూడాలి, 139వ కీర్తనలో చూస్తే పిల్లారా, అక్కడ ఇంకొక భాగము మనకు కనబడుతుంది. 15వ వచనం చూడండి, 13, 15 ఈ 2 వచనాలు చూడాలి. దావీదు భక్తుడు తాను పుట్టినటువంటి రహస్యమైన సంగతులను గూర్చి అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ వాటిలో నా అంతరింద్రియములను నేను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒకటేమో తల్లి గర్భములో దావీదు భక్తుని యొక్క పుట్టుక, 9 నెలలు తల్లి గర్భములో నిర్మించబడ్డాడు. శరీరమును కన్నది. యోహాను సువార్త అక్కడ రాయబడినటువంటి మాట 3వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే శరీరం శరీరాన్ని కంటుంది, ఆత్మ ఆత్మను కంటుందని రాయబడి ఉంది అక్కడ. ఇక్కడ శరీరముగా ఉన్నటువంటి దావీదు భక్తుని యొక్క శరీరం ఈ భూ సంబంధమైనటువంటి తల్లి, వారి యొక్క తల్లి గర్భములో 9 నెలలు 9 మాసాలు మరి నిర్మించబడ్డాడు. కానీ 15వ వచనంలో చూస్తే నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ దావీదు భక్తుని యొక్క ఆత్మ యొక్క నిర్మాణము, ఆత్మ యొక్క తయారీ ఎక్కడ జరిగిందంటే భూమి యొక్క అగాధ స్థలం. ఇది పాతాళ లోకములోని ఇంకొక పార్ట్. అంటే అక్కడ ఏముందంటే పాతాళ లోకంలో మానవ జాతికి సంబంధించిన
అందరి ఆత్మల తయారయ్యే ఫ్యాక్టరీ ఉన్నది. అందరి ఆత్మలు తయారయ్యేది ఎక్కడ తయారవుతాయి అంటే మనిషి యొక్క ఆత్మ తయారయ్యే భాగము అది పాతాళ లోకములోని ఒక భాగము ఉన్నది. అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడ్డాడు. అంటే నిర్మాణం అక్కడ జరిగింది. ఆత్మ యొక్క నిర్మాణము పాతాళ లోకములో జరిగింది. అక్కడి నుంచి భూమి మీద ఉన్నటువంటి ఆ తల్లి గర్భములో శరీరము పుట్టకొచ్చింది. ఈ రెండింటిని దేవుడు కలిపేస్తాడు. అప్పుడే సంపూర్ణమైన మనిషి తయారవుతాడు. ఎలా కలిపాడో దేవుడు అలాగే రెండింటిని వేరుపరుస్తాడు. అదే మరణం అవుతుంది. పిల్లరా, అదొక భాగము. అంటే మనిషి యొక్క ఆత్మ తయారయ్యే ఫ్యాక్టరీ అదొక భాగం. సమయం అయిపోయింది, చూసుకోలేదు పిల్లరా. ఇంకా ఆరంభమే చేయలేదు మనము. అసలు వాక్యంలోనికి సంపూర్ణంగా రాలేదు. అయినా పర్వాలేదు, కొద్ది నిమిషాలు త్వరగా నేను ముగిస్తాను. నాలుగవ భాగం ఏంటంటే ఇది మూడవ భాగం. నాలుగవ భాగం పాతాళ లోకంలో నాలుగవ భాగం వచ్చేసి 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, యెషయా 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇది మనకు కావలసిన ప్రాముఖ్యమైన సంగతి. దీనికోసం అంత విశాలమైన దేవుని మాటలు మనం చెప్పుకోవలసి వచ్చింది. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై, అంటే పాతాళములో జరిగినటువంటి సంగతులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించారు. క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ఇక్కడ లూసిఫర్ గురించి, ఎప్పుడైతే పరలోకము నుండి లూసిఫర్ను దేవుడు పాతాళ లోకములో విసిరివేశాడో, ఆ విసిరివేయబడినప్పుడు ఆ దురాత్మలకు పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలు, విసిరివేయబడిన దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలే ఈనాడు దయ్యములుగాను మరి చలామణి అవుతూ ఉన్నారు. దయ్యములంటే ఎవరో కాదు, దేవుడు పరలోకము నుండి త్రోసివేసిన ఆ దేవదూతలే దయ్యాలు గాని దేవతలు అనబడిన వారు ఎవరు అన్నారంటే మానవులే. అనబడిన వారు కానీ అందరూ కూడా పడద్రోయబడినటువంటి దేవదూతలు. వారు మరి పడద్రోయబడినటువంటి ఈ దేవదూత అయినటువంటి లూసిఫర్ ఎక్కడ పడద్రోయబడ్డాడంటే పాతాళ లోకము లోపల ఒక మూలన వాడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు అంటే ఆ సాతానుకు సంబంధించిన సింహాసనం ఉన్నది. ఈ పాయింట్ కొరకు ఇంత విశాలమైన సంగతులు తెలుసుకోవాల్సి వచ్చింది. అంటే పాతాళ లోకములో ఇక్కడ 9వ వచనం చూడాలి. యెషయా గ్రంథం 14:9లో క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది, భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ, రాజులు కూడా అక్కడ ఉన్నారు, వారి సింహాసనము మీద నుండి రేపుతున్నది. అంటే అక్కడ ఆ పాతాళ లోకములో ఇంకొక 4వ భాగము, అక్కడ ఈ లూసిఫర్ ఉన్నాడు, దానికి అక్కడ సింహాసనం ఉన్నది. ఆ పాతాళ లోకములో లూసిఫర్కు సింహాసనం ఉన్నది, అక్కడ రాజ్యం ఉన్నది. అక్కడి నుంచి ఈ భూమి మీద పరిపాలన చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సాతానుడైనటువంటి అందరికీ సాతానునికి హెడ్ వాడు మరి లూసిఫర్గా పాతాళ లోకములో ఉండి అక్కడి నుంచి వాడు తన దూతలు ఈ భూమి మీద కొంతమంది ఉన్నారు. భూమి మీద వాని యొక్క రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అక్కడి నుంచి వాడు సిగ్నల్ పంపిస్తాడు పిల్లరా. వాడి యొక్క ధననిధి ఎక్కడుంది, చెడ్డ ధననిధి కూడా 2 ధననిధులు ఉన్నాయని నిన్నటి పాఠంలో నేర్చుకున్నాం మనం. ఒకటేమో సజ్జనుడు తన మంచి ధననిధి నుండి, అంటే గని నుండి మంచి విషయాలు తెచ్చును. మత్తయి 12:34-35 వచనాలలో అక్కడ రాయబడింది. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలు తెచ్చును. అంటే 2 ధననిధులు, అంటే గనులు ఉన్నాయి. అందులో దుష్ట సంబంధమైనటువంటి చీకటి గని, అది సాతానుడు పాతాళ లోకము నుండి వాడు సిగ్నల్ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ దురాత్మలకు. ఇక్కడ కూడా ఒక హెడ్ ఉన్నాడు, ఒక సాతానునికి ఒక హెడ్ ఉన్నాడు. వాడు అక్కడి నుంచి అనేక విషయాలు తెచ్చుకొని భూమి మీద మరి వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క ప్లాన్లు, వాడి యొక్క ఉద్దేశాలు
వాడు ఎవరెవరిని పాడు చేయాలి, ఎవరెవరిని మరి పాతాళ లోకమునకు నరకాగ్నికి వెళ్ళేటట్టుగా చేయాలి, పాపము చేయించాలి, పాపపు తలంపులు ఆలోచనలు వాడి దగ్గర నుంచే మొత్తము రిలీజ్ అవుతూ ఉంటాయి. పిల్లరా, ఈ భూమి మీద వాడి యొక్క లోకనాథుడు అని రాయబడింది. లోకనాథుడు అంటే లోకములో ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే పరలోకపు తండ్రికి రిప్రజెంటేటివ్గా పరలోకము నుండి అనేక విషయాలు తెచ్చి మనకు చెబుతారు, ఈ భూలోకములో కూడా పిల్లరా సాతానునికి ఒక లోకనాథుడు, ఒక రిప్రజెంటేటివ్ వాడు కూడా ఉన్నాడు. వాడు అక్కడి నుంచి అనేక విషయాలు తీసుకొస్తున్నాడు. మనకు లోకాధికారి అని రాయబడి ఉంది. యోహాను సువార్త 12:31. అప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అంటే లోకానికి ఒక అధికారి ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. అంటే లోకాధికారి అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు లోకాధికారిగా చలామణి అయిపోయి అక్కడ సాతానుని దగ్గర ఏవేవైతే వాడు విన్నాడో వాడి సింహాసనం భూమి మీద కూడా వాడు పెట్టుకొని ఉన్నాడు. దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ కూడా వాడు సింహాసనం పెడు. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసి అయి నన్ను గురించి సాక్షి అయిన అంత్యొకయ వాడు మీ మధ్య చంపబడిన దినాల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంటే ఇక్కడ అలాంటి స్థితిలో కూడా సాతాను సింహాసనం ఉన్న స్థలాల్లో మనం కాపురం ఉన్నామంటే వాడు ఈ భూమి మీద బబులోను రాజ్యానికి సింహాసనం వేసుకొని కొన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. పారసీక రాజ్యములో తర్వాత వాడి యొక్క క్యాపిటల్ను మార్చేసుకున్నాడు. మన ఇండియాకు క్యాపిటల్ ఢిల్లీ ఎలాగో సాతానునికి ఒకప్పుడు క్యాపిటల్ ఐగుప్తు దేశం. ఆ తర్వాత అక్కడి నుంచి వాడు తన క్యాపిటల్ని వరల్డ్ క్యాపిటల్ని మరి పారసీక రాజ్యానికి మార్చాడు. తర్వాత వాడి క్యాపిటల్ని బబులోను రాజ్యానికి మార్చాడు. అలాగూ వాడు షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. వాడి క్యాపిటల్ని మార్చుకుంటూ పరిపాలన చేస్తాడు. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే ప్రకటన 9:11 కూడా చూడండి. ప్రకటన 9:11లో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. వేటిపైన రాజు అంటే రాజు అంటే ఏంటి అంటే పరిపాలన చేసేవాడే కదా. అంటే పాతాళపు దూత పాతాళములో వాడు ఉన్నాడు. అక్కడ సింహాసనం వేసుకొని ఈ భూమి మీద అనేకమైనటువంటి వాడి యొక్క దుష్ట సంబంధమైన ఆ దురాత్మలు త్రోసివేయబడిన దేవదూతలకు వాడు రాజుగా ఉన్నాడు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. అలాగే ఇక్కడ పంపబడినటువంటి మరి అనేక మంది భూమి మీద పంపబడినటువంటి అనేక తేళ్లతో కల వంటి ఆ తోకలు, తేళ్ల తోకల వంటి తోకలు, కుండ్లును వాటి కుండెను, అలాగే పైన చాలా రాయబడ్డాయి విచిత్రమైనటువంటి జీవరాశులు. అవి ఈ లోకంలోనికి రాబోతున్నాయి. మరి స్త్రీల వెంట్రుకలు 8వ వచనంలో కానీ 6వ వచనం నుండి మీరు చదవండి. మీకు చాలా విశేషమైన సంగతులు అక్కడ రాయబడ్డాయి. వాటిపైన రాజు ఎవరంటే పాతాళలోకపు ఆ యొక్క దూత, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వాని పేరు అబద్దోనని, గ్రీకు భాషలో వాని పేరు అపల్లోయని, అంటే అనగా నాశనము చేయువాడు అని అర్థం. నాశనకర్త, లయకర్త వాడు అక్కడి నుంచి ఈ భూమి మీద అనేకమైనటువంటి మిడతలు, అనేకమైనటువంటి సంగతులు వాడు అక్కడి నుంచి రిలీజ్ చేస్తూ ఈ భూమి మీద పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, మనకు పైనుండి ఏవైతే సంగతులు వస్తున్నాయో అలాగూ భూ సంబంధమైనటువంటి సంగతులు, చీకటి సంబంధమైనటువంటి సంగతులు పాతాళ లోకము నుండి ఆ చీకటి దురాత్మ దగ్గర నుంచి అందరికీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 సంగతులు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి? మన మెదడు లోపల, మన తలంపుల లోపల, మన ఊహల లోపల కొన్ని ఆలోచనలు సడన్గా వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే డస్ట్బిన్లో మంచివి వేస్తారు, కొన్ని చెడ్డవి వేస్తుంటారు. అలాగే మన మైండ్ ఒక డస్ట్బిన్ లాంటి చాలా విషయాలు మరి పాతాళ లోకము నుండి కొన్ని సాతానుడు పంపించేవి వస్తుంటాయి, మరి కొన్ని ఏమో పరలోకము నుండి వచ్చేవి పంపిస్తూ ఉంటారు. సిగ్నల్స్, రిసీవర్లు.
మన అందరి హృదయ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిసీవర్స్ ఉంటాయి. అందులో ఏ ఆలోచన మరి వచ్చినా సరే దానిని మనము ఇంప్లిమెంట్ చేసినప్పుడు, దానిని మనం అనుసరించినప్పుడు, దాని ద్వారా అనుసరించడం ద్వారా ఎవరికి మహిమ కలుగుతుంది అనేది మనం తెలుసుకొని పరిశీలన చేసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. అంటే ఈ వచ్చిన ఆలోచన నేను ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే, దాన్ని మనం అనుసరిస్తే అది ఎవరికి మహిమ కలుగుతుంది అనేది చూసుకొని నడిస్తే పిల్లారా అతడు ధన్యుడు. నిజంగా దేవునికి మహిమ కలిగితే దేవుని నుండి వచ్చిందని గ్రహించాలి. సాతానునికి మహిమ కలిగేదిగా ఉంటే అది సాతాను సంబంధమైన ఆలోచనగా గ్రహించి వాటిని మనస్సు నుండి తొలగించుకోవాలి. అంటే యోహాను సువార్త 8:44లో అక్కడ ఇద్దరు కుమారుడు ఉన్నారు. అంటే అక్కడ సాతాను యొక్క కుమారుడు, అపవాది యొక్క కుమారుడు కూడా ఉన్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే సాతాను యొక్క కొన్ని చెడ్డ ఆశలు, దురాశలు ఉన్నాయి. అవన్నీ కూడా భూమి మీద ఈ మనిషి యొక్క దేహములోనికి, ఆలోచన తలంపులోనికి వచ్చి ఆ ఆలోచనలే ఈ మనిషిని నడిపిస్తున్నాయి. అంటే సాతానుని ఆలోచన మనిషి దేహములో, మనస్సులో వచ్చి ఈ మనిషిని నడిపిస్తున్నాయి. అందుకే కీర్తన 1:1లో దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని రాయబడింది. అంటే నడిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రధానులు కావచ్చు, రాజులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు ఎవరైనా కావచ్చు పిల్లారా. దుష్టుల ఆలోచన, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే దుష్టుని యొద్ద నుండి వస్తుంది. దాని ప్రకారం నడుస్తారు. వాళ్ళకు కూడా అర్థం కాదు. నెబుకద్నెజర్ రాజు కానీ అంతకుముందున్న రాజులు, దానియేలును మరి సింహాల బోనులో వేయాలన్న ఆలోచన అది దుష్టుని దగ్గర నుంచే వచ్చింది. ఆ ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేసేది ఏమిటి? అది అసలు ఏదైనా ఉన్నదా? ప్రార్థన అంటే ఆశీర్వాదకరమైనది. అలా 30 రోజులు ప్రార్థన చేయకూడదని ఆ ఆలోచన దుష్టునిది. వాడు ఆలోచన ఇచ్చాడు, రాజు భూమి మీద ఇంప్లిమెంట్ చేశాడు. అంతకంటే ఇంకేం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రధానులందరూ ఏకీభవించారు దానికి. కాబట్టి పిల్లరా, కీర్తన 2:2-3 అక్కడ పరిశుద్ధునికి, దేవునికి మరి విరోధముగా భూరాజులు మరి ఏకీభవిస్తున్నారని రాయబడింది. అంటే అక్కడ దుష్టుడైనటువంటి సాతానుడు నీతిమంతునికి, పరిశుద్ధునికి, అభిషక్తునికి వ్యతిరేకంగా ఏకీభవించాడు. అలాగున పిల్లరా, సాతానుని పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది. కానీ మన మీద జరగడానికి అవకాశం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆలోచన ఇచ్చి, పరలోకము నుండి ఆ జ్ఞానం ఇచ్చి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని పిల్లలు. రోమా 8:14లో దేవుని ఆత్మచేత నడిపించబడేవారు దేవుని పిల్లలు. అంటే ఆత్మదేవుడే నడిపిస్తారు. కానీ కొంతమందిలో దుష్టుని చేత నింపబడిన వారు అపవాది పిల్లలు. వారు తన తండ్రి అయిన దురాశ, సాతాను యొక్క దురాత్మ యొక్క ఆ కోరికను నెరవేర్చేవారు. వాడు దుష్టుని నడకలో ఉన్నాడు, దుష్టుని ఆలోచనలో ఉన్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నారు. కాబట్టి అపవాది సంబంధి. అలాగూ ఎవరు కూడా ఉండకూడదు. మనం నడిచే ప్రతి నడక దేవుని వాక్యంతో సరిచూసుకుంటూ నడిస్తే మనం నిశ్చయముగా నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయునుగాక. ఈ కాన్ఫరెన్స్ కాల్ వింటున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా జాగ్రత్తగా ప్రభు కృపలో ఎదగాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. రైట్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.